వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. మమ్మల్ని ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ముందుకి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మన చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 4. అందరూ అడుగుతుర్రు పార్ట్ 4 అయ్యారా అని. సో మీకోసమే ఈ పార్ట్ 4. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మ చెల్లెటి పోయిందే? చెల్లెనా బిడ్డ కాలేజ్ కోవచ్చు. సరే సరే గాని ఈ మధ్యలో ఊకే నీ ఫోను దాని దగ్గర ఎందుకు ఉంటుంది? ఊకే దానికి ఫోన్ ఎందుకు ఇస్తాను చెప్పు. అయ్యో నేనేడిచ్చిన బిడ్డ, నేను ఆడ పెడతా, ఇక అదేందో ఏందో ఒత్తుతాంది అంతే. అయితవే గాని దానికి ఫోన్ ఇయ్యకు, అర్థమైందా? దగ్గర పెట్టుకో. ఎందుకురా, ఏమైంది? ఎన్నెళ్ళేందుకు ఇట్లా మాట్లాడతావు? ఎందుకు దానికి ఫోను అవసరమా? ఫోన్ దగ్గర ఉంటే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అసలే అది కాలేజీకి పోతాంది, అర్థమైతాందా? సరే తీ బిడ్డ, ఇయ్య తీయి. సరే నేను పోతానా మరి. పోయిరా బిడ్డ, మెల్లగా మరి పైలం. ఇదేంది ఎన్నెళ్ళేంది నా కొడుకు బిడ్డకు ఫోన్ ఇయ్యకని అంటాడు. ఏ జున్నురా, మనం బయటకు వెళ్దాం, ఇలా కాలేజ్ లేదు ఏది లేదు. కాల్ శ్రీను, ఎవరన్నా చూస్తే ఎట్లా చెప్పు? ఎవ్వలేం చూడరు, చూడని కాడికే నేను పట్టుకపోతా కానీ రా. అరే బంటి, మీరిద్దరు కాలేజ్ కోర్రా, ఎవరన్నా అడిగితే ఇలా రాలేరని చెప్పుర్రి, సరేనా? ఇలా బండి ఎవరిని అడిగేసుకొచ్చినవురా? అవసరమారా నీకు చక్కగా కాలేజీకి నడవక? నువ్వు మళ్ళీ నాకే చెప్తావేంద్రా, నేను చెప్పింది అయితే చెయ్యలేవు. దాజున్ను, నువ్వు తొందర రా, ఎక్కు. పోర్రి పోర్రి. ఈ కార్ ఎవరిది శ్రీను? ఎవరిదైతే ఎందుకు జున్ను, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీది. అయితే మేము గిట్లా పోతాం రా, ప్లీజ్ ఇరా అంటే ఇచ్చిండు. కాదు, ఇప్పుడు కాలేజ్ ఎగ్గొట్టి నువ్వు వీటి తీసుకొచ్చినావు, పుస్తకాన్ని ఎవరన్నా చూస్తే ఎట్లా చెప్పు? ఊకే కాలేజేనా, మనం ఇంటికాడ కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటలేము. మీ అమ్మ వస్తుంది, మీ అన్న వస్తాడు, మీ డాడీ వస్తాడు అని నువ్వు సక్క ఫోన్ ఎత్తలేవు. ఆ ఫోన్ చేసి హలో అంటున్నావు, వాళ్ళు వచ్చిరు వీళ్ళు వచ్చిరు అని కట్ చేయబడుతుంది. అవును శ్రీను, నిన్ను చాలా మిస్ అవుతున్నా నేను. కాదు మరి, మనం పెళ్లి చేసుకుందామా? ఏంది శ్రీను, ఇప్పుడే ఇంత చిన్నప్పుడే పెళ్ళెందుకు చెప్పు? అవును, ఇది కూడా కరెక్టే గాని అమ్మాయి వాళ్ళు ఎట్లాగో మన ప్రేమను ఒప్పుకోరు, మరి ఏం చేద్దాం? ఏమో శ్రీను, నాకు కూడా అదే భయం అవుతుంది, ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని. చూద్దాం, నాకు మంచిగా జాబ్ వచ్చినాక ఒప్పుకోరా అని అంటావా? చూద్దాంలే. సరే శ్రీను, ఇప్పటిదాకా అటు ఇటు తిరిగినాం కదా, ఇక పోదాంపా, కాలేజ్ టైం కూడా అయిపోవస్తుంది. అరే ఇల్లు ఏరి ఇంకా అత్తలేరు కదా, కాలేజ్ టైం అయిపోయింది ఇంకా అత్తలేరు. అవును బంటి, పుష్కన ఏమన్నా అయిందనుకో, అటు నిన్ను పడతారు ఇటు నన్ను పడతారు. ఏమో పోయిలతోని కట్టమే ఉన్నది, కాలేజ్ అయ్యింతసేపు అవుతుంది ఇంకా అత్తలేరు కదా. వీళ్ళ గురించి వీళ్ళ చూసుకుంటుంటే ఆడ బస్సు పోతుంది. ఈ అవ్వ పోదాంపా మనం ఎట్లయితే అట్లా. ఇక వాళ్ళ అన్న నన్ను వాళ్ళ అమ్మ నన్ను చూసిర్రు అనుకో, ఆగో జున్నేదని నన్ను అడుగుతారు, సీన్ గాడేనని నన్ను అడుగుతారు. ఏంది మరి, వాళ్ళు ఇంకా అత్తలేరు కదా, ఏం కాదుపా. సరేగా నువ్వు ముందుగా నడువు, నేను వెనకత్తా. జనాలు గిట్లా మన ఇద్దరిని చూసిర్రనుకో, ఆగో గీళ్ళకేమో ఉంది అని పూకారి చేస్తారు. నీ అక్క వచ్చిన బాధ ఏమున్నది? సరే బంటి. నాకు అసలే ఈ లవ్వులు గివ్వులు అంట పడది. ఈ బాడకో గింతసేపాయే, పొద్దుగాల వేండు, కాలేజ్ టైంకి ఇంకా రాకపాయే. విన్నోసారి అంతనే తెలుస్తుంది కానీ ఇక నేను పోతా, నాకేంది వచ్చిన బాధ ఇంతోటి. ఆగో గిల్లు మా చెల్లెనే కదా? మస్తు ఎంజాయ్ చేసినాం కదా జున్ని రోజు. అవును శ్రీను. నువ్వైతే వా బిడ్డ, నీ ఇంటికి నీ సంగతి చెప్తా. ఇక ఈడ దించుతా, నడుచుకుంటా ఓ, సరేనా? ఎందుకు లేట్ అయిందంటే ఏదో ఒక క్లాస్ ఉందని చెప్పు. సరే శ్రీను. పోతన్నా మరి, బాయ్. శ్రీను గాడేంటి గీ జున్ను గీడ దించిపోతాడు? ఓ పొలా ఎడవైర్రే. వామ్మో, దీని కంట్లో పడ్డామా? ఎటు పోలే నర్సక్క, కాలేజీకి పోయి అత్తన్నావు, అయితే ఇలా బస్సు రాలేదు, శ్రీనిడ దించిండు. అవునా? అదేదో ఇంటికాడ దించొచ్చు కదా, బండి రాలేదు ఎలా కాలేజీకి? ఆయనే వేరేటోళ్ళ దోస్తు బండి మీద వచ్చిండు నర్సక్క, బస్సులు నడతలేవటి అలా. అవునా? అయితే గీ సాట్కి ఎందుకు దించిపోతాడు మరి? నేను పోతాను నర్సక్క, మా అమ్మాయి ఉత్తది. అబ్బో లంగ బొడ్డు ఉన్నది కదా, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది కథ. గాని ఊరికి పోయి మా మల్లక్కకి ముచ్చట చెప్పాలి. ఏ ముచ్చటైనా మా మల్లక్క చెప్పపోతే నాకు మనసున పట్టది. మల్లక్క, ఓ మల్లక్క, ఉన్నావా? ఏమైందే నర్సి, ఏగ పోసుకుంటూరు కప్తాన్నావు? ఓ మల్లక్క, నీకో ముచ్చట చెప్పాలి. నేను పొలం కాడికి వెళ్ళి పోయి అత్తాండంగా గా శ్రీనిగాలేడా ఆ జున్ను నెక్కించుకొని ఆడ దించి పోతాడు కాదు. అవునా? అయితే మనం అనుకుంటున్నది నిజమే అన్నట్టు.
అవును మల్లక్క గింత అంత లేరు ఇప్పడుసుంది లంజ కథలు పడబట్టే ఓ అవ్వు వాళ్ళు ఎన్నో తిరిగత్తారు రోజు కాలేజ్ అని పోతున్నట్టున్నారు కానీ ఎన్నో తిరిగత్తుర్రు వాళ్ళ ఇంట్లో అయ్యవ్వకు తెలుస్తలేదా ఎట్లా పడైంది ఇదేందన్నట్టే గింత చిన్నప్పడుసుంది గీసొంటి కథలు పడతారు మనం చెప్పుదామా మరి ఓ మల్లక్క మనకు వచ్చిన బాధ ఏంది మనం చెప్పినామనుకో ఇక మళ్ళీ మన మిన్నే పోతుంది మనకేం అవసరం చూసుకుంటూ ఉండాలి అవునే అసలే వేరు కులాలాయే ఆ వెంకటేష్ గానికి తెలిస్తే వాడు ఊకోడిగా ఏమో మల్లక్క ఇలా రామ కొడుకు పాత్ర కూడా ఉన్నట్టున్నది కదా ఇన్ని మధ్యలో పెట్టుకోవచ్చు అటు ఇటు నడిపియడానికి గాని ఏం పాడో మల్లక్క చిత్రం ఉన్నది రాను పోరగాళ్ళు ఘోరం కాబట్టే ఏది పాయే అటుకెళ్ళి పోదాంపా మరి ఏం చెప్తాందో పోరి ఓసారి చూసొద్దాంపా దా మల్లక్క అట్టిగా పోయినట్టు పోదాం చూద్దాం దా వాళ్ళు ఏం చెప్తారు అమ్మా అమ్మా ఆగో ఏమైంది బిడ్డ గంత కోపంగా ఉన్నావు నీ బిడ్డ ఎటువైంది ఇంకా కాలేజీకి రాలే ఏంది బిడ్డ నా బిడ్డ అనబడుతుంది ఎప్పుడైనా చెల్లె అనందువు ఇప్పుడు ఏంది గంత కోపంగా మాట్లాడుతున్నావు వచ్చిందా రాలేదా నువ్వు గదొక్కటి చెప్పు ఏది ఇంకా రాలేదు కదా ఇలా టైం అయిపోతుంది అమ్మా ఏమైంది బిడ్డ ఇలా గింత లేట్ అయింది ఏ ఎక్స్ట్రా క్లాస్ ఉండనే అమ్మ అందుకే లేట్ అయింది అవునా నువ్వు కాలేజీకే పోయినవా కాలేజ్కి పోతే ఎటు పోతారు కాలేజ్కి పోయే రాబడితేని ఎట్లా పోయినావు కాలేజీకి బస్సులో పోయినవా బండి మీద పోయినవా మా అన్న ఎందుకు ఇట్లా మాట్లాడతాడు చూసిండా ఏంది కొంపదీసి అమ్మా నువ్వు ఒకసారి గా బంటిని పిలుచుకురాపోయే ఎందుకు బిడ్డ అసలు ఏమైంది చెప్పు ముచ్చట నువ్వు ఫస్ట్ తీసుకురాపో నేను చెప్తా గాని మా అన్న చూసిండా ఏంది మా అన్నకు తెలిసిపోయిందా ఏంది ఇంత కోపంగా ఉన్నాడు ఏందే అన్న రమ్మన్నవట ఈరోజు కాలేజీకి పోయినావా రా బంటి పోయినా అన్న ఏమైంది జున్ను వచ్చిందా కాలేజీకి రోజు ఏంది గిట్లా అడుగుతాండు పిలిచి అబ్బో నాకు భయం అవుతుంది కదా వచ్చిందన్న ఎందుకు రాలేదు అందరం కలిసిపోయినాం నువ్వు నిజం చెప్పురా బంటి లేకపోతే మీ అయ్యతోటి మీ అవ్వతోటి చెప్పించి తన్నులైతే చెప్తానా నీకు ఊరిని అవ్వ ఈ కథ అంత ఎట్లనో ఉన్నది కదా అరే నిజమేనా అన్న వచ్చింది ఏమైందిరా నీకు వచ్చినప్పటి కోపంగా ఉండి అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నావు అసలు ఏమైంది చెప్పు ఇది నీ బిడ్డ కాలేజీలు ఎగ్గొట్టి గా శ్రీన్గాన్తోని బండి మీద తిరుగుతాంది తెలుసా నీకు ఏంది బిడ్డ నువ్వు అనేది నిజమేనా గాయనతోటి నేనెందుకు తిరిగినరా నువ్వేం మాట్లాడుతున్నావు అసలు పండ్లు ఏం లేకుండా రాలగొడతా చెప్తాను మళ్ళా మాటకు రివర్స్ మాట్లాడితే అబ్బా అయిపోయింది పో నా పని కథం ఆవు జున్ను అన్నయ్య అనేది కరెక్టేనా ఆవు బంటి నిజమేనా శ్రీన్తో నిజంగానే జున్ను తిరుగుతాందా అట్లేం లేదా ఆంటీ మీ అందరము మంచి ఫ్రెండ్సే గంతే ఫ్రెండ్స్ అన్నప్పుడు పోరారా బిడ్డ ఎందుకు అట్లా అవుతానో చెప్పు అవమ్మా ఫ్రెండ్స్ అయితే కాలేజ్ పోతారు వస్తారు కలిసి కానీ బండి మీద ఒక్కొంతోటి ఎందుకు పోయింది అడుగు ఒకసారి అవునే దొంగముండా ఎందుకు పోయినావు యాడు ఏం పనికి పోయినావు బండి మీద పోయినావా నువ్వట లేదమ్మా నేను పోలేదే అరే అబద్ధాలా చెప్పకు వాడిని కూడా పిలిపిస్తా చెప్తానా నేను అరే బంటిగా వీళ్ళ మధ్యలో ఏముందో నిజం చెప్పు లేకపోతే ఫస్ట్ నీది వలుగుతుంది చెప్పే అవునే ఓ దొంగముండా సప్పుడు ఏమేమే అసలు నువ్వు కాలేజ్ కని పోయి నువ్వేం చేస్తాన్నవే ఆడెవడు ఏం కథ నేనేం చేస్తలేనా అమ్మా కాలేజీకి పోయిందే నిజంగానే అయినాక నాకేం లేదే ఏం లేంది అన్ని ఆంతోటి బండి మీద ఎందుకు పోయినావు అన్నయ్య ఊసిండట కదా అయ్యకు తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని పాతి పెడతాడు చెప్పే ఏదన్నా ఉంటే చెప్పే నీ బొంద పెట్ట అంటే నువ్వు ఇంటి పక్క నుండి గిదేనా నువ్వు చేసేది జున్ను ఏం చేస్తుందో నువ్వు మాకు చెప్పవా జున్ను ఏం చేస్తలేదంటే మేమందరం మంచి ఫ్రెండ్స్ స్కూల్ అప్పటి నుండి కాలేజ్ ఒకటే కాబట్టి అందరం బాగా క్లోజు అరే బంటిగా నీ సంగతి చెప్తావు నేను మీ ఇంటికి పోదాంపా ఓసారి మీ అమ్మతో మీ అయ్యతో మాట్లాడతా నేను గాళ్ళయ్యతోని గాళ్ళవ్వతోని నువ్వేం మాట్లాడతావురా నువ్వు ఇది ఇంట్లో ఉన్నదాన్ని బయట వేసుకున్నాడు అవసరమారా మనకు అయ్యకు కూడా చెప్పకు బిడ్డ అది వేసింది మంచి పని అని నేను అయ్యకి చెప్పద్దా ఇప్పుడు అయ్య రాని చెప్తా అద్దురా ఊరంతా ఎరకైతుంది ఎందుకు వచ్చిన బాధ దానికి నేను చెప్తా బుద్ధి గాని అది కాలేజీకి కూడా అవసరం లేదు అది ఇంట్లోనే ఉండని అది చదువుకొని ఏం ఉద్ధరించేది లేదు సపరేట్గా ఎవరినో ఒకరిని చూసి పెళ్లి ఎత్త అయిపోతుంది నువ్వో బిడ్డ దాంతో నేను మాట్లాడతా నువ్వు లోపట్టుకో ఏందే నువ్వు చేసిన పని గాపురంతో నువ్వు బండి మీద పోవుడు ఎక్కడిది కాలేజ్ ఎగ్గొట్టి అవు బంటి ఏం సంగతి చెప్పు ఒకసారి ఆడపిల్ల రేపు బయట పడితే ఎవరికన్నా తెలిస్తే ఎవరన్నా లగ్గం చేసుకుంటారా అట్లాంటి ఏం లేవంటే మేము అందరం ఫ్రెండ్సే అంతే
అవునా ఫ్రెండ్స్ అయినా ఏదైనా కూడా గా బండి మీద ఎందుకు పోయింది ఈ ముండా ఆహా, అవునే ఓ పోరి ఎందుకు పోయినవే ఇప్పుడు ఆయనకు తెలిసింది ఆడ అయ్యకి చెప్తారట అయ్య వచ్చినాక మొత్తం నీకు నాకు ఉంటుందా ఇక నేను పోలేదే అమ్మా. అరే పోయినావా అని వాడు అననే బట్టే వాడు చూసిండట బంటి నువ్వు ఈ ఆయనకి చెప్పు ఆ సీన్ గానికి ఇంకోసారి ఇట్లాంటి పనులు చేస్తే మంచిగా ఉండదని చెప్పు సరేనా మీ ఇంటికి వెళ్ళి కూడా రాకమని చెప్పు సరే సరే ఆంటీ చెప్తా గాని నువ్వు ఇంచెల్లి నేను జున్నుతో మాట్లాడాలి అవు బిడ్డ చెప్పే జరా దాంతో ఎందుకు పోయినవే బండి మీద ఏదన్నా ఉంటే బంధు పెట్టుకోయే బిడ్డ ఆన్ కులం వేరు మన కులం వేరు అయ్యకు తెలిస్తే నిన్ను చంపుతాడు నన్ను చంపుతాడు ఎందుకే లేని చిచ్చులు పెట్టుకొస్తాను సరే అమ్మా నాది తప్పైందే, ఇంకోసారి ఆయనతోటి మాట్లాడా నేను అని ముఖం కూడా ఇవిడ నేను తప్పైందే అన్నను ఎప్పుకు అని చెప్పే బాపుకు చెప్తే మళ్ళీ ఘోరం చేస్తాడు అద్దని చెప్పే జర పుణ్యం ఉంటుంది. ఈ కథలేందో ఏం కథనో ఇక నిన్ను వాడు కాలేజ్ కూడా పోకమన్నాడు కదా కాలేజ్ బంద్ చేసి సపరేక ఇంట్లోనే జావు ఆయనతో ఉన్న ఒకరిని చూసి పెళ్లి ఎత్త అయిపోతుంది ఆడేం చేస్తాడో ఇప్పుడు ఆన్ని సముదాయించాలి నేను ఛీ దేవుడా, అసలు ఈరోజు పోకున్నా అయిపోవు. ఆ సీను చెప్తేనేమో ఇంట్లేదు. మా అన్న కంట్లే పడితే అబ్బా ఇప్పుడు నన్ను ఇట్లా ఎత్తురు కాలేజీ కూడా పంపిస్తారు పంపించరు. ఓ రామా అటు ఇటు ఇల్లు ఇంట్లో తెలిసిపోయింది ఇక అటు ఇటు మధ్యలో నన్నే అంటారు మా అవ్వకు మా అయ్యకు తెలితేనైతే నన్ను అయితే ఉంచరు ఏం లేదు నర్సవ్వా ఎటు పోతారు పోయొచ్చిన ఎట్లా పోయినావు బస్కు పోయినావా బండి మీద పోయినావా వీళ్ళేంది నన్ను విచిత్రంగా అడుగుతారు బస్కే పోయినా బండి ఉంది బండి మీద పోనీకి బస్కే పోయినా ఏమో నర్సక్క నాకేం తెలియదు నేను పోతాను నన్ను ఏదో అడగకుర్రి చూసినావా మల్లక్క ఈ బంటిగాని కూడా అన్ని తెలిసే వాళ్ళు ఆ మధ్యలో ఏదో నడిపిస్తారు కానీ వీడు మధ్యలో ఉంటాడు కానీ రేపు ఏదన్నా అయితే వీని మధ్యలో వేస్తాంటారు వీనికి తెలుస్తలేదు. అవునే నర్సి ఈ అవ్వ ఆటోళ్ళు ఇటోళ్ళు మంచిగానే ఉంటారు కానీ ఈ మధ్యలో వస్తుంది బాధ. సో చూసిరగా ఉన్న వీడియో మన పార్ట్ 4 అనేది ఇదే. ఇక పార్ట్ 5 లో ఆమె కాలేజ్ పోతుందా పోదా, ఆ జున్ను కోసం సీన్ ఏం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో తెలిసింది కదా వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అనేది పార్ట్ 5 అన్నట్టు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు.